ఎందుకంటే ప్రజలకు అర్థమైంది ఎవరు చంపారు, ఎవరికి ఆ నెసెసిటీ ఉంది, ఎవరు ఆ హత్య రాజకీయాలతోటి, ఎవరు సింపతి డ్రామా తోటి అధికారంలోకి వచ్చారు అనేది ప్రజలకు కంప్లీట్ గా అర్థమైంది. కాబట్టి 24 ఎన్నికల్లో ప్రజలు గట్టిగా వైఎస్ఆర్సీపీ పార్టీ బుద్ధి చెప్పారు. సరే, 2019లో ఉపయోగించిన హత్య 2024లో మాట్లాడకూడదని మీరు ఆర్డర్ తెచ్చుకున్నారు కోర్టు నుంచి, గ్యాగ్ ఆర్డర్. సో అప్పుడు 2019లో కూడా మాట్లాడకుండా మరి ఎలక్షన్ చేసుకోవచ్చుగా మీరు. ఎందుకు ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మో మా బాబాయిని చంపేశారు, మా నాన్నని చంపేశారు, నేను ఒంటరి వాడిని అయ్యాను, నేను తండ్రి లేని బిడ్డని, బాబాయ్ లేని బిడ్డని ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ఎంత అహంకారపూరితమైన ధోరణి ఉందో అర్థమవుతుంది. ఈ ప్రభుత్వ ప్రతినిధులకి ఎంత అహంకారపూరితమైన ధోరణి ఉందో అర్థమవుతుంది. కోర్టు ఆర్డర్ తప్పు పట్టే పరిస్థితిలో ఉన్నారు. 12 సంవత్సరాలు ఎవరికి అహంకారపూరిత ధోరణి ఉంది? 11 సీట్లు ఇస్తే కూడా అసెంబ్లీకి వెళ్ళడం చేతగాక కూర్చొని ప్రెస్ మీట్ల ముందు ఏది పడితే అది పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. ఎవరికి అహంకారం ఉందని ప్రజలకు అర్థమైంది. మీరేం దాని గురించి వర్రీ అవ్వకండి. ఎవరికి అహంకారాలు ఉన్నాయి, ఎవరికి బలుపులు ఉన్నాయి, ఎవరికి మదాలు ఉన్నాయి అన్ని దించేశారు ప్రజలు. ఇక మీరు దాని గురించి మాట్లాడితే నవ్వు వచ్చింది. మీరు అసలు మాట్లాడకూడదు, అసలు మాట్లాడే సీన్ లేదు. మీరు కామెడీ పీస్ ఇక్కడ సైలెంట్ చూస్తుండడమే లైక్ జోకర్. మాట్లాడడం వల్ల మీరే అయిపోతారు. ప్రజలు వినే పరిస్థితి లేదు అక్కడ. రాజుగారు చెప్పండి, ఏదో అడుగుతున్నారు, మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు. ఓకే ఓకే, నేను మళ్ళీ వస్తాను మేడం మీ దగ్గరికి. అయ్యప్ప స్వామి గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. మాక్సిమం ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు కానీ అలాగే సాక్షులు కానీ ఎక్కువ రిమ్స్ హాస్పిటల్లోనే అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారు. ఈ రోజుని రంగయ్య గారి యొక్క హత్య కూడా అంటే హత్య కింద పరిగణించాలా, అనుమానాస్పద మృతిగా పరిగణించాలా అనే దాన్ని కేసు నమోదు చేయడం కూడా జరిగింది 174 సెక్షన్ ప్రకారం. ఇక్కడ ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళ ఈ వీడియో ఆధారిత సాక్ష్యాలని పొందుపరచాలని చెప్పి, అలాగే రిమ్స్ హాస్పిటల్ కాకుండా ఒకవేళ నిందితులకు కానీ అందులో సాక్ష్యాలు కానీ వేరే ఆసుపత్రిలో వైద్యం చేయించేలాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వారికి కానీ ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళు ఏదైతే ఎక్కడికైనా బయట ప్రాంతాలకు వెళ్ళినా అటువంటి చేస్తే ఈ కేసులో మరింత పురోగతి సాధించవచ్చు. ఏదైనా నిందితులు చనిపోతున్నారంటే ప్రభుత్వాలు చేస్తున్నాయా లేకపోతే ఎలా చేస్తున్నాం కదా. ఇందులో ప్రధానంగా నిందితులందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వ్యక్తులని చెప్పి సిబిఐ పేర్కోవడం జరిగింది. ఇది ఎంపీ సీటు కోసమే, ఈ ఘర్షణ ఎంపీ సీటు కోసమే జరిగిందని సిబిఐ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇంత బలమైనటువంటి ఆరోపణలు విచారణలో తేల్చినటువంటి సిబిఐ ఎన్నో కొత్త కొత్త విషయాలు, ఇది మొత్తం భారతీ గారికి కూడా లింక్ ఉందని, జగన్ గారికి కూడా లింక్ ఉన్నదని ఇండైరెక్ట్ గా చెప్పేసిందండి. ఏదైతే జగన్ గారు గవర్నమెంట్ లో ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా కాల్స్ వెళ్ళినాయని, ఇందులో నిందితులు వాళ్ళు కాల్ చేశారని చెప్పి పూర్తిగా సిబిఐ పేర్కొందండి. ఇప్పుడు రక్షణ ఎవరికి కావాలి? వాళ్ళందరికీ కావాలి. ఎవరి నుంచి కావాలనేది రాష్ట్ర ప్రజలే చెప్తారండి. నేను ఒకటి చెప్తున్నాను, కూటమి ప్రభుత్వానికి ఒక్క పర్సెంటేజ్ కూడా ఇందులో సంబంధం లేదు. ఒక అనలిస్ట్ గా మాట్లాడేది ఇదంతా ఎంపీ సీటు కోసం జరిగింది, నెక్స్ట్ సింపతి కోసం జరిగింది. ఇందులో ప్రధానంగా ముద్దాయిలు గాని ఎక్కువ సాక్ష్యాలు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి లింక్ అప్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇందులో చంపవలసిన అవసరం ఎవరికి ఉంటుంది అనేది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక హత్య జరిగింది అనుకోండి, దాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకా కొత్త కొత్త కోణాలు మనం చెప్పుకున్నట్లయితే ఈ కేసు విషయంలో ఇప్పుడు రంగయ్య గారు గత ప్రభుత్వంలో తిండి పెట్టక చనిపోయారు అని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వంలో నా చేత అలాగా చెప్పించారని చెప్పి రంగయ్య గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా సిబిఐకి చెప్పారని చెప్పి చెప్పడం జరిగింది. నన్ను బలవంతం చేశారు, నన్ను బయటకు వెళ్ళనివ్వలేదు, సిబిఐ విచారణకు వెళ్ళొద్దన్నారు, పోలీసులు నా ఇంటికి ప్రహరా కాశారు, ఇవన్నీ చెప్పినటువంటి వాస్తవాలు రంగన్ గారు చెప్పారు. ఇప్పుడు రంగన్ హత్య కేసు గురించి మాట్లాడుకుంటే రంగన్ గారు మానసికంగా మనోవేదన గురయ్యారని, ఈ ప్రభుత్వంలో ఏదైతే 2019 నుంచి 2024 అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తనకి అవమానాలు జరిగాయని
ఎన్నో ప్రాణ హాని ఉందని ఇండైరెక్ట్ గా ఆయన సిబిఐ కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వం బలవంతం మీదే నాకు లేఖ రాయించారని, నాకు పదోన్నతి కల్పించారని ఇవన్నీ చెప్పడం జరిగిందండి. ఇవన్నీ విషయాల్ని ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఈ సిబిఐ త్వరితగతిన ఈ కేసు విచారించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దాలని, ఈ హత్య కేసు ప్రధానంగా రాష్ట్ర ప్రజల మీద కూడా ఈ ఒక సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారు తమ్ముడు చనిపోతున్నారు, ఒక ఎంపీ మాజీ ఎంపీ చనిపోయారు అని ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. త్వరితగతిన పూర్తి చేసి ఇందులో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే వంశీ గారు 1 minute కంక్లూడ్ చేయండి. ఓకే అండి, ఆగండి ఒక్క నిమిషం.